అనుకుంటున్నాను. డిసెంబర్ 14వ తేదీ అల్పపీడనం ఏర్పడిపోతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం రాబోతుంది. దాని ప్రభావం వాయుగుండంగా మారి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయా? తుఫాన్గా మారితే చిక్కి తుఫాన్ నామకరణం చేయబెట్టినారు. డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీ ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మధ్య ఆంధ్ర, కడప, కర్నూలు ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు లేవు అని చెప్తున్నారు. కానీ ఈసారి జరగబోయేది డిసెంబర్ 18, 19, 20 తేదీ ఆంధ్రప్రదేశ్ తుఫాన్ రాబోతుంది. రానున్న 78 గంటల 76 గంటల్లో అది అల్పపీడంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 14వ తేదీ అల్పపీడంగా ఏర్పడి అది ఆంధ్రప్రదేశ్కి దిశగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ డిసెంబర్ 12వ తేదీ వాయుగుండం శ్రీలంక తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఇది తక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 14వ తేదీ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వాయుగుండం మన ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే తమిళనాడు 2 వాయుగుండాలు ఒక తుఫాన్ తీరం దాటింది. కాబట్టి మరో రానున్న డిసెంబర్ 14వ తేదీ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 14 అల్పపీడనం ఏర్పడి అది డిసెంబర్ 20 తేదీ 21వ తేదీ ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఇది కిక్కి తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలా కిక్కి తుఫాన్ ఒకవేళ కిక్కి తుఫాన్గా మారితే అది గతంలో 2021లో వచ్చిన గులాబ్ తుఫాను ఎలా ప్రయాణం చేసిందో అలాగే కిక్కి తుఫాను తమిళనాడు దగ్గరికి దిశ మారి ఆంధ్రప్రదేశ్, బాపట్ల, కేరళ, మచిలీపట్నం ఈ తీర ప్రాంతాల్లో, అంగోలు, నెల్లూరు ఈ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కిక్కి తుఫాన్గా ఏర్పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి విజయవాడ వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రానున్న 96 గంటల్లో అది అల్పపీడనం ఏర్పడి అది మరీ బలపడే అవకాశాలు ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఉత్తరాంధ్ర, మధ్యాహ్నాంధ్ర, దక్షిణాంధ్ర ఈ మూడు చోట్ల తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీలో మన ఆంధ్రప్రదేశ్కి అన్ని జిల్లాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి, మహానబీ, భద్రాచలం ఈ ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండం తీరం దాటిన తర్వాత మరో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం మా ఆంధ్రప్రదేశ్ చాలా రోజుల తర్వాత డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టడం. నెల్లూరు నుంచి విజయవాడ, కాకినాడ వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలకు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది తుఫాను ఏ దిశ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ రాబోతుందా లేకపోతే వాయుగుండా ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ తుఫాన్ మారితే చిక్కి తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిక్కి తుఫాను ఆంధ్రప్రదేశ్కి బాపట్ల, నెల్లూరు ఈ ప్రాంతాల తీరం దాట, కాకినాడ నుంచి నెల్లూరు ఈ ప్రాంతాల తీరం దాట అవకాశాలు ఉన్నాయి ఎక్కడైనా. కాబట్టి డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీలో రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ఈసారి చివరి తుఫాన్గా చెప్పుకోవచ్చు. ఇది చివరి తుఫాను వాయిదా పడుతుందా, లేకపోతే డిసెంబర్ చివరి వారంలో రాబోతుందా, లేకపోతే డిసెంబర్ 3వ వారం రాబోతుందా, ఇది చాలా 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 వెయిటింగ్లో ఉంది. కాబట్టి రానున్న 96 గంటల్లో అది అల్పపీడంగా వాయుగుండంగా మారే అవకాశాలను ఈ వాయుగుండం తుఫాన్గా ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 18, 19, 20 మరొకసారి చెప్తున్నా ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ,
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో కానీ ఈ వర్షాలు డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా రోజుల తర్వాత చూడబోతున్న భారీ వర్షాలు డిసెంబర్ 18, 19, 20 ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్త చూసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. ఒకవేళ తుఫాన్గా మారితే ఆ తుఫాన్ కెక్కి తుఫాన్గా మారే అవకాశాలని ఈ చెక్కి తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలనేవి. కాబట్టి ప్రజలు రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రైతులు పొలాలు కూడా ఎలాంటి నష్టం రాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ చెక్కి తుఫాను ప్రయాణం తమిళనాడు సమీపంలో దగ్గరికి ఎక్కిన తర్వాత అది దిశ మారే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశ ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రైతులకు సమయం తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చెక్కి తుఫాను ఎలా అందబోతుంది, దాని ప్రభావం ఏ జిల్లాలో అందబోతుంది, ఎక్కడ తీరం దాటబోతుంది అని డిసెంబర్ 14వ తేదీ అల్పపీడనం ఏర్పడి ఇది డిసెంబర్ 16వ తేదీ వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీని వాయుగుండంగా మారి 18వ తేదీ కల్లా తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 18వ తేదీ తుఫాన్గా మారితే అది చెక్కి తుఫాన్ పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 18 లేదా 19వ తేదీ తుఫాను మారితే మాత్రం 20, 21వ తేదీ ఈ ప్రాంతాల తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ బలహీనంగా పడే అవకాశాలన్నా వాయుగుండ మాత్రం వ్యక్తి అది నెల్లూరు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండ ప్రయాణం చేస్తే మాత్రం నెల్లూరు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లా ఈ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాన్గా మారితే నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఎక్కడైనా బాపట్ల, చీరాల, అంగుల ఈ తీర ప్రాంతాల తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా డిసెంబర్ 18, 19, 20 ఆంధ్రప్రదేశ్కి వర్షాలు ఖచ్చితంగా ఉంటాయి. తిరుమల, తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలను తిరుపతి, తిరుమల వల్ల భక్తులకి డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీ తిరుమల ప్రజలకు కూడా భక్తులకి చాలా జాగ్రత్త చూసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇది అల్పపీడన అది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ 13వ తేదీ పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 14 ఒక అల్పపీడనం ఏర్పడి అది దాని ప్రయాణం పెట్టి దిశంగా మారుతుందా, వాయుగుండం మారుతుందా మరొకసారి వీడియో కలుద్దాం. ఈ రైతులు ప్రజలు చాలా జాగ్రత్త చూసుకొని చాలా అవసరం ఉంది. ఎందుకంటే డిసెంబర్ 18, 19, 20, 21వ తేదీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న వీడియోలో మరొకసారి కలుద్దాం. వర్షాలు మాత్రం చెక్కి తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మరొక వీడియో కలుద్దాం. మరొకసారి చాలా తీసుకుంటాం. లైకులు కట్టండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో వేగంతం చేయండి ప్లీజ్. ప్రతి రైతులకు నా వీడియో పూర్తిగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి డిసెంబర్ 18, 19, 20 తేదీ ప్రజలు చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ప్లీజ్ దయచేసి నా వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ బల్బ్